తదుపరి తులారాశి. తులారాశి పీపుల్కి ఈసారి ఫస్ట్ గ్రహ స్థానాలను తీసుకుంటే ఈ సంవత్సరం తులారాశికి అష్టమ భాగ్యస్థానుడు గురువు, షష్టమ స్థానంలో శని, షష్టమ పంచమ స్థానాల్లో రాహువు, లాభ వ్యయ స్థానాల్లో కేతువు, రవిచంద్ర గ్రహణాలు గురు శుక్ర మౌఢ్యమి ప్రధాన ఫలితాలను ఇస్తున్నాయి. మీ జన్మజాతకంలో గురుడు శని ఏ పొజిషన్ లో అయితే ఉన్నారో ఆ పొజిషన్ ని మనం గుర్తుపెట్టుకొని ఈ గోచారం కూడా తీసుకుంటే అప్పుడు మనకి ఫలితాలు అంటే యాక్యురేట్ గా వస్తాయి, చూడొచ్చు. కానీ ఇప్పుడు చెప్పే ఫలితాలన్నీ కూడా మీకు గోచార రీత్యా, మీ రాశి రీత్యా రీసెర్చ్ బేస్డ్ ఫలితాలు అనమాట. సో చూడండి, ఫస్ట్ ఫలితాల్లోకి వెళ్తే చేతికి మహాపాశుపత కంకణం కట్టుకోవడం మంచిదనమాట. ఓకే, ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త అవసరం. ఎందువల్ల అంటే నీకు షష్ఠ స్థానం అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. ఏదైనా సరే ఒక పర్టికులర్ రాశి ఎక్కువ గ్రహాలతో కుదించుకొని ఉంది అంటే అక్కడ గ్రహ యుద్ధం జరుగుతుంది. గ్రహ యుద్ధం జరిగినప్పుడు ఆ రాశికి సంబంధించిన ఎనర్జీస్ అనేవి చాలా హై ఫ్రీక్వెన్సీస్తో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు ఈ తులారాశికి ఆ మీనరాశి షష్ఠ స్థానం అవుతుంది. హై ఎనర్జీస్ పోతూ ఉంటాయి అక్కడికి, గ్రహాల యొక్క ఎనర్జీస్. సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి, రుణాలు కూడా పెరుగుతాయి. రుణాలు బాగా పెరిగిన వాళ్ళు తీరుతాయి, బాగా హెల్త్ ఇష్యూస్ తీవ్రంగా ఉండే వాళ్ళకి తగ్గుతాయి, అసలే లేని వాళ్ళకి వస్తాయి, అసలే రుణాలు లేని వారు అప్పులు అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఓకే, అతివృష్టి ఉన్న తగ్గుతాయి, అనావృష్టి ఉన్న పెరుగుతాయి. ఒక్కొక్క ఫలితాలు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ శుభకార్యాలు, పెళ్లి, మనోవాంఛ, అధికారము, వృత్తి, స్థిరత్వం ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈసారి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. రుణాలు తీర్చడం వంటి ముఖ్యమైన విషయాలు మీకు లాభిస్తాయన్నమాట. అనుకోకుండా స్వల్ప ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయి. ఎక్కువగా తులారాశి వారికి ఇబ్బంది అంటే ఈ సంవత్సరం మొత్తం ఆరోగ్యం, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ, డెసిషన్ మేకింగ్, ఫైనాన్షియల్ డెసిషన్ మేకింగ్, ఈ రెండే ఇబ్బందులు ఉన్నాయి ఎక్కువగా కూడా. వ్యాపార పరంగా ఓకే పర్వాలేదు, కొంచెం అనుకూలంగానే ఉంది, నో ప్రాబ్లం. వ్యాపార పరంగా ఓకేష్గా ఉంది. నెక్స్ట్ సంతాన పురోగతి బాగానే ఉంది. విద్యాపరంగా సంతాన పురోగతి బాగుంది. కొంచెం పిల్లలు తప్పిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే పంచమ స్థానాధిపతి అయిన శని వచ్చేసి రాహుతో షష్ఠ స్థానాలు కలుస్తున్నాడు, దుస్థానం అవుతుంది కాబట్టి కొంచెం పిల్లలు తప్పుకోవడానికి కూడా అవకాశాలు ఉంది. కొంచెం జాగ్రత్త వహించండి. మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ విషయంలో కానీ, ఎక్కడన్నా ఏదైనా సంస్థలలో ఇవి ఇరుక్కుపోయి ఉన్నా, లేదా మీరు సబ్మిట్ చేయాలంటే వేరే సంస్థ వాళ్ళు ఇబ్బంది చేస్తూ ఉన్నా, అవన్నీ కూడా ఈసారి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. లేదంటే సర్టిఫికేట్ సబ్మిట్ చేసే సమయానికి మీరు అక్కడ సబ్మిట్ చేయలేకపోవడం, దానివల్ల మీరు చాలా ఇబ్బంది అయితే పడడం, లాస్ ఫేస్ చేయడం లాంటివి కూడా అవకాశాలు ఉన్నాయి. సో ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కానీ ఏదైనా సరే మీరు ఎక్కడైనా సబ్మిట్ చేసే విషయంలో కానీ, ఏదైనా ఆఫీసెస్ ఇచ్చే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగతమైన పనులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం కొంచెం తగ్గుతుంది అనమాట. ఇతరులకి ఎక్కువ ఇస్తారు. ఓకే, ఇతరులకు ఎక్కువ ఇస్తారు. ఎందువల్ల ఇస్తారంటే సప్తమ స్థానం నుంచి వ్యయ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఇతరులకి ప్రాధాన్యత ఇచ్చి తర్వాత మీ వ్యక్తిగత పనులు చూసుకుంటారు. అలా కాకుండా ఫస్ట్ మీ పనులు మీరు చూసుకుని అవతల వాళ్ళకి ఇచ్చేలాగా మీరు చేయండి. కానీ అలా చేయలేరు, కానీ ఆలోచించండి ఎక్కువగా కూడా. సో ఎంతమంది కాదనుకున్న ఇష్టం లేని వ్యక్తులతో సాంఘిక పరమైన అంటే సామాజిక సేవ లాంటిది, కొంచెం మీకు ఇష్టం లేని వ్యక్తులతోనే కలిసి సమాజానికి సంబంధించిన పనులు లేదా సమాజానికి వ్యతిరేకంగా చేయాల్సిన పనులు అనేవి జరుపుతారనమాట. సో ఇవి జాగ్రత్తగా ఉండండి. ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా శుభకార్యాలు మాత్రం పూర్తవుతాయి. సో నూతనమైన విద్యా వైద్య విధానంతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. కుటుంబంలోని పెద్దలు ఆరోగ్య విషయమై అధిక శ్రద్ధ అవసరం అవుతుంది. ఓకే, మీ కుటుంబంలో మీ ఫాదర్, మదర్ లేదా గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ వీళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ఇంకా రోజువారీ ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే షష్ఠ స్థానం అనేది ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉంది కాబట్టి కష్టం. ట్రావెలింగ్లో యాక్సిడెంట్స్ విషయంలో కూడా కొంచెం ఇబ్బంది అవుతా ఉంది. సో తులారాశి నుంచి అష్టమ స్థానాధిపతి అయిన శుక్రుడు షష్ఠ స్థానంలోకి పోయి రాహుతో కలుస్తున్నాడు కాబట్టి రాజకీయ, సాంస్కృతిక, కళారంగాల వారికి బాగానే ఉంది ఈ సంవత్సరం. ఎందుకంటే శుక్రుడు ఉచ్చస్థానం పొందుతున్నాడు కాబట్టి, రాహుతో కలుస్తున్నాడు, వక్రిస్తున్నాడు, అది ఓకే. కానీ ఫస్ట్ అయితే ఉచ్చస్థానం పొంది ఇది అవుతున్నాడు కాబట్టి కళారంగాల వారికి షష్ఠ స్థానం, కళారంగాలు, ఈ రాజకీయవేత్తలు వీళ్ళంతా కూడా షష్ఠ స్థానాన్ని బాగా యాక్టివేట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మిగతా ఇబ్బందులు రాకుండా కొంచెం యోగిస్తుంది అనమాట. ఓకే, సో అంటే ఎంటర్టైన్ చేయడం, సర్వీస్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి. సో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ సంవత్సరం లగ్న ద్వితీయ స్థానంలో గురువు, చతుర్థ పంచమ స్థానంలో కేతువు, లాభ దశమ స్థానంలో రాహువు, ఓకే, లాభస్థానంలో శని, రవిచంద్రుల గ్రహణాలు, శుక్ర గురు మౌఢ్యమి ప్రధానమైన ఫలితాలను నిర్ణయిస్తున్నాయి అన్నమాట. సో మంచి మాట, ఆలోచన విధానం ఏర్పడుతుంది. ఖచ్చితంగా గురుడు ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ గా కూడా పర్వాలేదు. ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఫైనాన్షియల్ కూడా పర్వాలేదు, బాగుంది. స్థానచలనం అయితే కనిపిస్తా ఉంది. లగ్నంలో నుంచి గురుడు మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మే 15న వెళ్ళబోతున్నాడు. సో ఈ స్థానచలనం కూడా కనిపిస్తా ఉంది కాస్త. నెక్స్ట్ వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని, శనిగ్రహ స్థానాన్ని పరిశీలించి మీకు మంచి ఫలితాలు అయితే చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఈ నెగిటివ్ ఎక్కువ ఉంటుందా, పాజిటివ్ ఎక్కువ ఉంటుందా అనేసి. ఓకే,
సో నెక్స్ట్ శ్రమిస్తున్నట్లు కనపడకపోయినా మీరు చేస్తున్న శ్రమ ఏమిటో మీకు మీ సన్నిహితులకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే. మీరు వాళ్ళు గుర్తించట్లేదు, మనం చేస్తున్న కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఖచ్చితంగా గుర్తిస్తారు. కాకపోతే వాళ్ళు బయటపడరనమాట. అలాంటి ఫలితాలను అలానే మీరు అంటే దీని అర్థం ఏంటంటే మీరు కష్టపడడం మానకండి. మీ లాభస్థానంలోకి ఎక్కువ గ్రహాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సన్నిహితులు, ఫ్రెండ్స్, సోషల్ సర్కిల్‌లో మీ రాహు, శని అక్కడ ఉన్నారు కాబట్టి గుర్తించడానికి వాళ్ళు గుర్తించట్లేదని మీరు భావించడానికి ఎక్కువ ఆస్కారాలున్నాయి. మీ లగ్నాధిపతితో రాహు కలుస్తున్నాడు, శని కలుస్తున్నాడు కాబట్టి కొంచెం కానీ పర్వాలేదు. లాస్ట్‌కి ఫైనల్ అవుట్‌కమ్ అయితే మీకు మంచిగానే ఉంటుంది. నో ప్రాబ్లమ్. ఇతరుల మీద ఆశ పెట్టుకోకుండా స్వయంగా మీ పనులు మీరే చూసుకోండి. ఓకే. ఈసారి ఇతరుల మీద ఇతరులు అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వారి మీద మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారంటేనే సప్తమ లాభ స్థానాలు యాక్టివేట్ అయిపోతాయి. మీకు సప్తమాధిపతి ఏమవుతాడు? కుజుడవుతాడు. లాభాధిపతి ఏమవుతాడు? గురుడవుతాడు. సో గురుడు ద్వితీయ స్థానంలోకి పోతున్నాడు. ఓకే. గుడ్. కానీ సప్తమాధిపతి అయిన కుజుడు నీచబడుతున్నాడు కొన్ని రోజుల పాటు కర్కాటక రాశిలోకి పోయి. మళ్ళీ లాభస్థానంలో శని వస్తున్నాడు, రాహు వస్తున్నాడు. లగ్నాధిపతి అయిన శుక్రుడితో రాహువు కలుస్తున్నాడు. సో కాస్త అఫ్లిక్షన్ అయితే జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా మాట సహాయం లాంటివి మాత్రమే తీసుకుంటూ పూర్తిగా డిపెండ్ అవ్వకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ఉండండి. సో స్త్రీ సంతాన పురోగతి బాగుంటుంది. ఓకే. ఈ వృషభ రాశి వారికి ఈసారి స్త్రీ సంతాన పురోగతి బాగుంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందువల్ల తీసుకోవాలి అంటే మీ షష్ఠాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలవబోతున్నాడు. సో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. పరపతి కలిగిన మిత్రులు సహాయ సహకారాలు ఖచ్చితంగా లభిస్తాయి. ఎందువల్ల అంటే పరపతి కలిగిన అనే వర్డ్ ఎందుకు వాడాను అంటే లాభస్థానం అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. లాభస్థానం అంటే మనకి మిత్రస్థానం, ఫ్రెండ్స్ సర్కిల్. ఓకే. సో ఈ లాభస్థానం బాగా యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఆ లాభం అంటే వాళ్ళ గెయిన్స్. ఓకే. సో ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి గెయిన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలా అని పూర్తిగా డిపెండ్ అయితే పోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీ పని మీరు చూసుకుంటూ వాళ్ళ జస్ట్ చిన్న మాట సహాయం లాంటివి, చిన్న చిన్న సహాయాలు లాంటివి మాత్రం వాళ్ళ దగ్గర నుంచి కోరాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ విద్యా వ్యాపారాలు, హాస్పిటల్స్, మద్యపాన వ్యాపారాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఈసారి. ఎందుకంటే రాహు లగ్నాధిపతితో షష్ఠాధిపతితో కలుస్తున్నాడు. మద్యపానానికి సంబంధించిన వ్యాపారాలు కానీ, విద్యా వైద్య రంగాల్లో ఉన్న వ్యాపారాలు కానీ బాగా యోగిస్తాయన్నమాట. ఓకే. అందులోనూ వ్యయాధిపతి అయిన కుజుడు డెబిలిటేట్ అయిపోతున్నాడు. అక్కడ బలం కోల్పోతున్నాడు. లాభస్థానంలోకి ఎక్కువ గ్రహాలు వస్తున్నాయి. నెగేషన్ హౌస్ వ్యయ స్థానం అవుతుంది. ఆహార ధాన్యాలు, ఆటోమొబైల్స్, ఫైనాన్స్ వ్యాపారాలు బాగుంటాయి. ఎవరైనా ఈ వ్యాపారాలు పెట్టుకోవాలని ప్రయత్నిస్తా ఉంటే ఇబ్బంది అవుతా ఉంటే వాళ్ళకి ఈ వ్యాపారాలు లభిస్తాయి. సంతాన పురోగతి బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో వారికి విద్యా సంబంధమైన విషయాలంటే ఫారిన్ ట్రావెల్స్‌కి చేయాలనుకుంటున్న వాళ్ళు, లేదా హైయర్ ఎడ్యుకేషన్ ఇండియాలోనే ఉంటూ హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్న వారు. ఓకే. సో ఇలాంటి వారికి ఇబ్బందులు అవుతా ఉంటే ఈసారి కొంచెం అడ్మిషన్స్ దొరకడం గానీ, మీకు ఇష్టమైన వాటిలో అడ్మిషన్ దొరకడం గానీ అలాంటివి జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు, ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెసెస్ అయితే చాలా బాగున్నాయి ఈసారి. మీరు ప్రయత్నాలు జరపాలంటే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీర్ఘకాలంగా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఈసారి కలగబోతోంది. ఖచ్చితంగా ఇది ఎందువల్ల ఇంత ఒత్తిడి చేసి చెప్తున్నాడు సంతానం విషయం. అప్పుడు ఇది మూడోసారి చెప్పడం వృషభ రాశి వారికి. ఎందువల్ల చెప్తున్నానంటే వృషభ రాశి నుంచి పంచమ స్థానాధిపతి అయిన బుధుడు లాభస్థానంలోకి పోతున్నాడు. అంటే పంచమ స్థానాన్ని లాభం పొందబోతున్నాడు. అంటే పంచమ స్థానం సంతాన స్థానం, విద్యాస్థానం అన్ని. అదే లాభస్థానానికి పోతాడు అధిపతి. కేతు మళ్ళీ పంచమ స్థానంలోకి రాబోతున్నాడు. పంచమ స్థానం నుంచి వెళ్ళిపోబోతున్నాడు. పంచమ స్థానం నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి సింహరాశిలోకి వచ్చేస్తాడు. ఓకే. సో మే 20న. సో కాబట్టి సంతానం విషయంలో ఇన్ని రోజులు ఇబ్బంది పడుతున్న వారికి ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. లాస్ట్ కేతు పంచమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి లాస్ట్ 1.2 ఇయర్స్, 1.5 ఇయర్స్ ఉంటారు. ఇప్పటికీ మీరు ఈ వీడియో చూసే టైంకి కేతు 1.2 ఇయర్స్ అక్కడే ఉన్నాడు అనమాట. సో ఒక సంవత్సరం 2 నెలలుగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సంతానం విషయంలో ఈసారి ఆ కేతు వెళ్ళిపోయిన తర్వాత సంతానానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట. పోరాటాలు, గొడవలు పడడాలు, ఓకే, ఇలాంటివి తగ్గించుకోండి. ఈసారి కొంచెం ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫిజికల్ డ్యామేజ్ మీకు అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విషయాలలో. విదేశాలలో ఉంటున్న మీ స్నేహితులకి, ఎవరైనా బంధువులకు కానీ సహాయాలు చేస్తుంటే అవి కాస్త గోప్యంగా ఉంచండి. ఓకే. కొంచెం ఇబ్బందులు అవతల వాళ్ళకి, వేరే వాళ్ళకి, మీరు వాళ్ళకి సహాయం చేస్తున్నట్టు మిగతా ఎక్కడున్న వాళ్ళకి తెలిస్తే మీకు ఇబ్బందులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇది వృషభ రాశి వారికి. ఆరోగ్యపరంగా తీసుకుంటే మీకు షష్ఠ స్థానం అనేది తులారాశి అవుతుంది. షష్ఠ స్థానాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలవబోతున్నాడు కాబట్టి కాస్త మీకు లోవర్ అబ్డామిన్, స్టమక్కి సంబంధించిన ఇష్యూస్ రావడానికి, ఓకే, సో పొట్ట భాగానికి సంబంధించిన ఇష్యూస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఈ రాహుతో కూడా శుక్రుడు కలుస్తున్నాడు కాబట్టి స్కిన్ ఇష్యూస్,
ఓకే. అండ్ ఫుడ్ పాయిజనింగ్కి సంబంధించిన ఇష్యూస్ కొంచెం కనిపిస్తున్నాయి. ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే. సో ఇది వృషభ రాశి ఫలితాలు.